సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను. నీతో కొంచెం మాట్లాడాలిరా. ఆఫీస్కి టైం అవుతుంది, ఇంటికి వచ్చాక మాట్లాడచ్చా? లేదురా, చాలా ముఖ్యమైన విషయం. ఏంటమ్మా అది? అది సారీ ఆంటీ, మీరు మాట్లాడుకోండి. చెప్పమ్మా. నీ పెళ్లి గురించిరా. లేట్ అయిపోయింది కదా, నా వల్ల నందు మీనాక్షిలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సరేనమ్మా, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని వీలైనంత త్వరగా సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకుంటాను. నేను మాట్లాడాలనుకుంటుంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావన్న విషయం గురించి కాదురా. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులకి ఎవరిని చేసుకుంటే బావుంటుందా అన్న విషయం గురించి. ఇంకా ఎవరిని చేసుకుంటావు అంటావేంటమ్మా? ఆల్రెడీ దుర్గం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం కదా. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను నాన్నా. ఇల్లు ఆస్తి అన్నీ పోయి ఒక రకంగా రోడ్డున పడ్డ పరిస్థితిలో ఉన్నాం మనం. నీ వ్యాపారం నడవడం కూడా కష్టంగానే ఉందని కార్తీక్ చెప్పాడు. ఈ సమస్యలన్నిటిలోంచి మనం బయటపడాలంటే మనకి ఎవరో ఒకరు అండగా నిలబడి సాయం చేయాలి. కానీ మనకలాంటి వాళ్ళెవరూ లేరు. అమ్మా, ముందు స్ట్రైట్గా విషయం చెప్పు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలిసి కూడా వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి కోడల్ని చేయటానికి ఒకళ్ళు ముందుకొచ్చారా. ఆ అమ్మాయిని చేసుకుంటే మనం ఈ సమస్యల్లోంచి బయటపడటమే కాదు, నీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళు నీకు గాని నందుకి గాని ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నందు మీనాక్షిని ఇష్టపడి చేసుకుంటున్నాడు. అలాంటి వాణ్ణి వేరే అమ్మాయిని చేసుకోమని అడగటం భావ్యం కాదు. రక్తం ఇచ్చిందన్న కృతజ్ఞతతోనో లేక ఎవరూ లేరన్న జాలితోనో నువ్వు దుర్గని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే తప్ప ఖచ్చితంగా ప్రేమతో మాత్రం కాదు. ఈ విషయం నాకు క్లియర్గా తెలుసు. కానీ ఇప్పుడు మంచితనం మాత్రమే సరిపోదురా, డబ్బు కూడా కావాలి. నువ్వు బావుంటే ఆ అమ్మాయికి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అందుకని ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే
అన్ని విధాలా బాగుంటుందని నాకనిపిస్తోంది. నువ్వేమంటావు? నన్ను పూర్తిగా అసమర్థుడి కింద లెక్క కట్టావమ్మా. అదేంట్రా అలా అన్నావు? అంతే కదమ్మా, డబ్బు కోసం పెళ్లి చేసుకుని వాళ్ళిచ్చే డబ్బులతో నా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాను అంటే అప్పుడు నేను చేతకాని వాడి కిందే కదా లెక్క. చచా, నా ఉద్దేశం అది కాదురా. చూడమ్మా, దుర్గని పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు తనకి మాటిచ్చాను. ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చిందని తను వదిలేసి డబ్బు కోసం మరొక అమ్మాయిని చేసుకుంటే అది స్వార్థం అవుతుంది, తన్ని మోసం చేసినట్టు అవుతుంది. ఒకవేళ మా పెళ్ళైన తర్వాత మనకి సమస్య వచ్చుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం చెప్పు? నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పరా. నిజంగా ఈ సమస్యల్లోంచి బయటపడగలవనే నమ్మకం నీకుందా? చెప్పరా. నాకే సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇక బయట వాళ్ళకేం చెప్పగలవు? రేయ్, నువ్వు బావుండాలి, నీ జీవితం బావుండాలి అని ఒక తల్లిగా తపన పడుతూ ఈ ఆలోచన చేశాన్రా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఈ సమస్యలంటావా, పోరాడతాను. ఫలితం ఏంటన్నది ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. ఇక ఈ విషయం గురించి మరొకసారి ప్రస్తావన తీసుకురాకమ్మా. మందు పాత్ర లాంటి ఆయుధం దొరికింది. టైం చూసి పేల్చాలి. లక్ష్మణ, சார் வாட ஃபோனு. இதை பார் டிரைவர் தம்பி, வண்டி பக்கமா பார்க் பண்ணிக்கோ. தேவைப்பட்டா கூப்பிடுமே, உடனே வரணும். சரியா? ஓகே சார். நான் வரமாட்டியா? ఎదుకురా నసపెడతావే? బాల కార్మికుని వేళ్ళలో పెట్టుకుంటే పోలీసులు బొక్కలో తోస్తారని చెప్పినా వినుకుంటా మీ అయ్య ఆర్ముఖం నీకు చదువు కూడా చెప్పించుకుంటా నిన్ను నా అంతటి వాడిని చేయాలని నా ఊరి తీస్తా ఉండాడు. நீங்க என்ன சொன்னீங்களா, இது வேலை ஒரே మాట సార్. అప్పుడియా? సరే వంది తోలా. ఇతనేంటి ఇక్కడికొచ్చాడు? ఎవరే అతను? అతను తెలీదా? చూడగానే గుర్తుపట్టడానికి ఆయన ఏమైనా పవన్ కళ్యాణ్, మహేష్ బాబాయ్ లేకపోతే ఈ రాజ్యానా? రే ఫూల్, అతను షణ్ముగం అని గ్లోబల్ సెల్యులర్ కంపెనీకి ఓనర్. చాలా పాపులర్ పర్సన్. అతను తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. నేనున్నాగా. నువ్వంటే ఎదవ కదా. అలాంటి గొప్ప వాళ్ళ గురించి ఎందుకు తెలుసుకుంటావు? ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి పైకొచ్చాడ్రా. ఏ వాళ్ళ ఇంటికి లిఫ్ట్ లేదా? ఇలాంటి చావు తెలివితేటలకేం తక్కువ లేదు గాని పద ఆయన్ని పలకరిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. వణక్కం వణక్కం. బాగుంటిరా? బాగున్నాం సార్. నా పేరు రాజా సార్.
ఇక్కడ పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేస్తున్నాను. నా పేరు వరుదిని సార్. ఇక్కడ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. నల్లది నల్లది. సార్, ఈవిడ నల్లగా ఉందని ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా చెప్పడం ఏం బాలేదు సార్. తమ్మి, నల్లది అంటే నలుపు కాదయ్యా, మంచిది అని తమిళ్లో అర్థమే. ఓ, అంటే తమిళ్లో తెల్లది తెల్లది అంటే చెడ్డదని అర్థమా సార్? రే, ఓవర్ యాక్షన్ కట్టిపెట్టి జాగ్రత్తగా ఉండు. సారీ సార్. ఇట్స్ ఓకే తమ్మి. నా వరంబోదు సిటీలో మీ కంపెనీ హోర్డింగ్స్ చూస్తేనే చాలా క్రియేటివ్ గానే, చాలా క్యాచివ్ గానే ఉన్నాయి. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అవును, మీరేంటి సార్ ఇలా వచ్చారు? కొంచెం మీ సార్ వారితో మాట్లాడే పని ఉండాది. సార్ ఇంకా రాలేదండి, వస్తారు, రండి, మీరు కూర్చుందరు గాని. డే లక్ష్మణ, వాడా. రండి సార్, రండి. ఇక్కడ కూర్చోండి సార్. సార్, కాఫీ, టీ, కూల్ డ్రింక్ లాంటివి ఏమైనా తెమ్మంటారా? వేండా తంబి. వేండానా? వేండాలంటే ఏం దొరకవు సార్, కావాలంటే ఫ్యాంటా దొరుకుతుంది, తెమ్మంటారా? రే, వేండా అంటే వద్దు అని అర్థం. ఓ, వేండా అంటే వద్దు అనా? మరి తమిళ్లో కావాలనడానికి బాండా అంటారా సార్? రే, ఆయనతో తన్నులు తినడానికి సిద్ధంగా ఉన్నట్టు. నోరు మూసుకోకపోతే నా బ్యాగ్ ఒప్పుతా. కార్తీక్, వీడొచ్చాడేంటి? అదే అర్థం కావట్లేదు. సార్, ఈసారి మీకోసమే వచ్చారు. ఏం తంబి, నల్లా ఇరికియా? ఎదుకు తంబి అట్లా చూస్తా ఉండవే? వ్యాపారంలో ప్రత్యర్థి ఎదుకు నీ ఆఫీస్కి వచ్చాడనా? నాతో తేవ అదే, అవసరం ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. నాకు అవసరం అదే, తేవ ఉన్న చోటకి నేను వెళ్తూ ఉంటాను. ఉకారింగ్లా సార్, అంటే కూర్చోమన్నా కదా సార్, నేను కనిపెట్టేశాను సార్. 30 రోజులు తమిళ కాదు, ఒక్క రోజులో. తంబి సూడుగా ఉండాడు, కూల్ చేద్దాం. తంబి, నువ్వు ఆడ కూర్చుంటే ఎట్టా? నువ్వు ఆడ ఒకంది, నేను ఇక్కడ కూర్చుంటే నేను నీ దగ్గర పని కోసం వచ్చినట్టు ఉంటుంది. నేను పని మీద వచ్చానే గాని పని కోసం రాలేదు. ఏం చెక్క ఇంక ఒకంది పేసలామా? ఇప్పుడు చూస్తావా, ఏదో డిస్కషన్ కోసం కూర్చున్నట్టు, సిట్టింగ్ కోసం కూర్చున్నట్టు ఎంత బాగుండదో.
ముందు విషయం ఏంటో చెప్పండి. ఇదో పారుంగ తంబి, మనిషి అనేవాడికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా సరే ఆవగిజ్జంత అదృష్టం ఉండాలనిదా నమ్ముతాను నేను. దానికి నాందా ఎగ్జాంపుల్. మనకి చదువు రాదే, ఏలు ముద్రగాన్ని నిశాని తంబి. నేను వేలు ముద్రగాని అని చెప్పడానికి వెక్కపడమాటే, అంటే సిగ్గుపడినా. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగినా సరే ఏలు ముద్రకి ఉండే ఇంపార్టెన్స్ ఏలు ముద్రకిదా ఉండాలి. కార్పొరేట్ కంపెనీలో వేల చేసే ఉద్యోగి మిషన్ మీద వేలు ముద్ర వేసిదా లోపలికి వెళ్తాడు. ఆధార్ కార్డుకి వేలు ముద్ర, లైసెన్స్కి వేలు ముద్ర. అంతెందుకు తంబి, మర్డర్ కేసులో కూడా వేలు ముద్రదా తీసుకుంటారే. ఇదెల్లా ఎదుగు చొల్లరన్నా, చెన్నై పోర్ట్లో మూట్లు మోసుకునే నేను ఈరోజు 4 రాష్ట్రాల సెల్యులార్ కంపెనీ పెట్టే స్థాయికి ఎదుగుంటాను. నాకు 4 భాషలు తెలుసు. తెలుగు తెలుసు, తమిళ్ తెలియం, కన్నడ భరతది, మలయాళం అరియం. దీనంతటికి కారణం అదృష్టమే. కానీ నీకు మాత్రం భయంకరమైన టాలెంట్ ఉన్నది తంబి. అయితే అదృష్టం మట్టం సోదాపి మ్యాటర్లోకి రండి. నీ దగ్గర పిడిచ్చిదే నాకు ఇదేప్ప. టైంని మాటల్ని అసలు వేస్ట్ చేయవే, చాలా పొదుపు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మీరు వచ్చిన పనేంటో నాకు తెలుసు. అడ్డే నువ్వు సూపర్ తంబి, కేక. నీ బ్రెయిన్ పాదరసం అయితే నువ్వు కర్పూరం లాంటి వాడి తంబి. అట్టా వేడి తగలగానే ఇట్టా మండిపోతావే. కానీ నా కంపెనీలో ఎవరికి వాటా ఇవ్వదలుచుకోలేదు. అడ్డే ఏంటి తంబి నువ్వు? పాదరసం కర్పూరం అని పొగిడి 1 నిమిషం కాలేదే, అంతలోనే నీళ్ళల్లో పడ్డ ఉప్పు అని నిరూపించుకుంటున్నావు ఎందుకు? నేను వాటా కోసం రాలేదు తంబి, కొనటానికి వచ్చాను. దీన్నే బిజినెస్ భాషలో టేక్ ఓవర్ అంటారు. నేను అమ్ముతానని మీతో చెప్పానా? ఎవరు మెడలో బోర్డు వేసుకొని తిరగరు తంబి. అవసరాలని పరిస్థితుల్ని పసిగట్టి గమనించుకొని మనమే వెళ్ళి డీల్ పెట్టాలి. ఇక్కడ నా స్ట్రాటజీ కూడా అదే. ఇప్పటిదాకా నువ్వు చమన్లాలు, యాదగిరి, బాబుఖాను, క్రిస్టఫర్ అని ఇలా చాలా మంది దగ్గర ఫైనాన్స్ ట్రై చేసావు. కానీ అందరూ చేతులు ఎత్తేసారు. వాళ్ళు చేతులు ఎత్తేసింది కైలో దుడ్డు లేక కాదు తంబి, నీ పరిస్థితి బాగాలేక. ప్రస్తుతం ఉండే పరిస్థితికి ఈ స్టేట్లోనే కాదు, పక్క స్టేట్లో కూడా ఎవడు రూపాయి పెట్టుబడి పెట్టడు. రొంబ కష్టం తంబి. ప్రస్తుతానికి నీకున్నది 2 ఆప్షన్స్. ఒకటి మూసేసుకోవాలి, 2 అమ్మేసుకోవాలి. అందుకని ఇప్పటిదాకా నువ్వు పెట్టిన పెట్టుబడికి వడ్డీ వేసి ఇస్తాను. కంపెనీ నాకు అమ్మేసి ఎంచక్క ఏదాவது బిజినెస్ పిడిచి వ్యాపారం పండిపో. జనరల్గా నేను ఎవరికి ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వను. చెప్పే ఛాన్స్ తీసుకుంటానే తప్ప చెప్పించుకునే చాయిస్ తీసుకొని. ఈ ప్రపోజల్ పెట్టింది మీరు కాకుండా ఇంకెవరన్నా అయ్యుంటే నా రియాక్షన్ మరోలా ఉండేది. మీ ఆఫర్కి థ్యాంక్స్. ఇక బయలుదేరండి. వాయిదాకా వచ్చిన అవకాశాన్ని కాలుతో తన్నుకుంటున్నావు తంబి. చాలు, ఇక వెళ్ళండి. సరే తంబి, నా నెంబర్ నీ దగ్గర ఉండే ఉంటుంది. అయినా సరే కార్డు ఇస్తున్నాను, తీసుకా. వాంకింగ్ తంబి. నీ కాల్ కోసం నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వరం తంబి. డే లక్ష్మణ வெளியே ఉండాడు అనుకుంటానే. వస్తాను తంబి. వణక్కం. వణక్కం అమ్మ. ఏదైనా అవసరం అయితే సార్ దగ్గర నెంబర్ ఉండదు, తీసుకోండి. వస్తాను తంబి. ఏంటి సార్ మీరు ఆయన ఇచ్చే ఆఫర్ ఏదో
సలహాలు ఇవ్వాలని చూసావంటే చంపేస్తాను. ఇక్కడికి పని చేయడానికి వచ్చావు, అది మాత్రమే చెయ్యి. మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదు. వెళ్ళు, గెట్ లాస్ట్. నువ్వేంటి బట్టల షాప్ లో బొమ్మలు అలాగే చూస్తూ ఉన్నావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు, అందరూ వెళ్ళండి.